వెల్కమ్ టు కార్టూన్ క్యారవాన్. ఒక అడవిలో పెద్ద చెట్టుపై ముగ్గురు మంచి మిత్రులు ఉండేవాళ్ళు. కోతి, కాకి, గుడ్లగూబ. కోతి అల్లరి చేస్తుంటే కాకి గాల్లో తిరుగుతూ కొత్త వార్తలు తెస్తూ ఉండేది. గుడ్లగూబ మాత్రం కోతితో కబుర్లు చెప్పేది. ఇవి మూడు చాలా స్నేహపూర్వకంగా ఉండేవి. ఒకరోజు కోతి పక్కనే ఉన్న ఒక పల్లెకు వెళ్ళింది. అక్కడ ఓ పక్కన మెరుస్తున్న అద్దం కనిపించింది. వావ్, ఇదేంటి మెరిసిపోతోంది! అద్దంలో ముఖం చూసుకుంటూ తెగ మురిసిపోయింది. అల్లరి కోతి అద్దాన్ని తన చెట్టుపైకి తీసుకువెళ్ళి ఒక కొమ్మకు తాడుతో కట్టి రోజు అద్దంలో చూసుకుంటూ మురిసిపోయేది. తన ఫ్రెండ్స్తో, ఓయ్, నేను ఎంత అందంగా ఉన్నానో అంటూ పొగుడుకొనేది. అద్దం విషయం తెలిసిన పక్క పక్షులు ఆశ్చర్యపోయి రామచిలక, నెమలి, పిచ్చుక, పావురం రోజు కోతి దగ్గరకు రావడం, కోతికి అరటి పండ్లు ఇచ్చి వాటి ముఖాలు కూడా అద్దంలో చూసుకోవడం చేసేవి. అది గమనించిన కాకి, గుడ్లగూబ కోతి దగ్గరకు వచ్చి, మిత్రమా, పదే పదే అద్దంలో నీ ముఖం చూసుకుంటూ మురిసిపోతున్నావు. ఆహారం కూడా నీ దగ్గరికి వస్తుండడంతో బద్ధకంగా తయారయ్యావు. ఇది సరికాదు. నీ దగ్గర అద్దం ఉన్నంత వరకే అందరూ నీ చుట్టూ చేరుతారు. అది లేకపోతే నిన్నెవ్వరూ పట్టించుకోరు అని హితవు చెప్పాయి. అప్పుడు కోతి, ఏంటి, మీ డబ్బా మాటలు, అందరూ నా దగ్గరికే వస్తున్నారని మీకు కుళ్ళు. నా సంగతి నాకు తెలుసులే, మీరేమీ సలహాలు ఇవ్వనవసరం లేదు అని కటువుగా జవాబిచ్చింది. ఆ మాటలకు కాకి, గుడ్లగూబ చిన్నబుచ్చుకున్నాయి. ఒకరోజు అడవిలో గాలి దుమారానికి కొమ్మకు కట్టిన అద్దం కిందపడి పగిలిపోయింది. అది చూసిన కోతి బోరున ఏడ్చింది. కోతి దగ్గర అద్దం లేదనే విషయం తెలుసుకున్న పక్షులు క్రమంగా దాని దగ్గరకు రావడం మానేశాయి. కోతికి ఆహారం తెచ్చేవారే లేకపోయారు. ఆ దిగులుతో కోతికి అనారోగ్యం కూడా వచ్చింది. అయినా ఏ ఒక్క పక్షి పలకరించడానికి కూడా రాలేదు. అనారోగ్యంతో కోతి ఆహార సేకరణకు కూడా వెళ్ళలేకపోయింది. కోతి బాధను చూసి కాకి ఆహారంతో పాటు కుందేలును అడిగి మూలికలు తీసుకొని వచ్చింది. రాత్రిళ్ళు గుడ్లగూబే కోతి బాగోగులు చూడసాగింది. కొద్ది రోజుల్లోనే కోతికి నయమయ్యింది. కోతి, మిత్రురాలా, నా దగ్గర అద్దం ఉన్నప్పుడు చుట్టూ చేరిన వారు అది లేదని తెలిసాక నా దగ్గరకు రావడమే మానేశారు. ప్రయోజనం ఆశించి దగ్గర చేరేవారు నిజమైన స్నేహితులు కారని తెలుసుకోలేకపోయాను. మీ మాటలను పెడచెవిన పెట్టాను. నన్ను మన్నించండి అంటూ క్షమాపణ కోరింది కోతి. ఈ కథ నీతి ఏమిటంటే, అవసరానికి వచ్చే వాళ్ళ కంటే అవసరంలో నిలిచే వాళ్ళే మంచి మిత్రులు. అలాంటి మంచి స్నేహితులని విలువైన వారిగా భావించాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.